వెళ్ళాను నేను. వెళ్ళి సార్ ఇట్లా నేను డైరెక్టర్ ఆయన దగ్గర పనిచేశాను నేను. ఆయన దగ్గర అసోసియేట్‌గా పనిచేశా. ఆయన డైరెక్షన్‌లో. ఆయన హీరోగా సినిమాలకు అసోసియేట్‌గా చేశా. ఆయన డైరెక్షన్‌లో కూడా అసోసియేట్‌గా చేశా. ఆయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడు. ఓహ్! కృష్ణ గారి అదే దగ్గర. 'కొడుకు దిద్దున కాపురం', అవి తర్వాత బాలచంద్రుడు, రిక్షా వాలా అని చేశా. రిక్షావాలా. చేశా. దాని ఓకే. అసోసియేట్‌గా చేశా. సో, చాలా ఆ క్లోజ్ ఇది ఉంది. నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఆయనకి. ఆ ఇంప్రెషన్‌తోనే ఒక సినిమా డిలే అవుతా ఉంటే ఆ ప్రొడ్యూసర్‌లు పిలిచి శంకర్‌ని పెట్టుకోండి కో డైరెక్టర్‌గా ఫాస్ట్‌గా అయిపోద్దని నేను పెట్టుకోగానే మీరు నెల రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయించారు. ఇంటింటి దీపావళి కూడా చేశారు. దానికే. దానికేనా? దానికే. ఓకే. ఆ కాంబినేషన్ కుదరట్లేదు. ఇప్పుడు 'కృష్ణ' గారు, 'రమేష్ బాబు', 'దివ్యభారతిను', 'రూపా గంగూలీ. ఈ కాస్టింగ్‌లో ఎక్కడ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఆ కో డైరెక్టర్‌లని పెట్టుకుంటే అది వాళ్ళేమో నా ఇల్లే నా స్వర్గం. 'నాయిలే నా స్వర్గం'. సారీ. 'ఇంటింటి దీపావళి' వేరు. ఇంటింటి దీపావళి అది వేరు, వెరీ విజయలలిత గారు వాళ్ళు వెరీ చేశారు. ఎర్లీ అది. ఆ సినిమాకే కృష్ణ గారు రికమెండ్ చేశారు. హుహు. చేసి శంకర్‌ని పెట్టుకోండి ఇది చాలా స్పీడ్‌గా అయితదని. అప్పుడు ఇంక రమేష్ బాబుతోను, కృష్ణ గారితో నేను ఇంక డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యామని డైరెక్ట్‌గానే డేట్లు మ్యాచ్ చేసుకొని టోటల్‌గా చేసి 1 ½ మంత్‌లో సినిమాని కంప్లీట్ చేయించా. అవును. సో, అట్లా చాలా మంచి ఇంప్రెషన్ నా మీద ఆయనకి. సరే కలిసిన తర్వాత నేను డైరెక్టర్ అవుతున్నాను సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలంటే, ఓహ్! కంగ్రాట్స్ అది అన్నాడు. ఆయన మామూలుగా అంత ఎక్సైట్‌మెంట్ ఉండదు ఆయనకి. ఏముండదు ఆయనకి. అవును. నేచురల్‌గా ఉంటాడాయన. నేచురల్‌గా ఉంటుంది. సరే అయిపోయింది. ఏంటి అన్నాడు. ఏంటి మరి అన్నాడు. కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఏంటి మరి రాజుగారు చెప్పరా మ్యాటరు. హ్మ్. చెప్పుంటాడని నేను అనుకుంటున్నాను. హ్మ్. అదే సార్ రాజుగారితో మాట్లాడాను. నా రాజు ఏం చెప్పలేదన్నాడు. వస్తున్నావు అన్నాడు రమ్మన్నాను. అందుకనే కుమార్ వద్దని ఉంటాడని నా డౌటు. ఓకే. వస్తున్నాను రమ్మన్నాను. ఇట్లా డైరెక్టర్ అవుతున్నానంటే రమ్మన్నాను. ఎవరెవరు కాస్టింగ్ అన్నాడు. అంటే మీది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్ అన్నా. నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లు ఏం చేయట్లేదా ఇప్పుడు అన్నాడు. సార్ మీకు కాదు సార్ అది. చాలా గొప్ప క్యారెక్టర్ అండి అది. అది గుండెల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అది. హ్మ్. అది చాలా నా డ్రీమింగ్ క్యారెక్టర్ అది. అది మీరే చేయాలి. నేను 'అల్లూరి సీతారామరాజు' చూసి మీ ఫ్యాన్ అయ్యాను. కాబట్టి అది అట్లాంటి క్యారెక్టర్ అంటే, లేదా నేను క్యారెక్టర్‌లు చేయట్లేదు అన్నాడు. అనగానే ఈలోపు షాట్ రెడీ అన్నారు. ఎళ్ళిపోయాడు. వాళ్ళు షాట్ చేసి వచ్చాడు. తర్వాత "ఓ పని చేయండి సార్. నేను మీ దగ్గర పని చేశాను గదా! మీ డైరెక్షన్‌లో పని చేశాను గదా! నేను 5 నిమిషాలు నా కథ చెప్తాను. బావుందో బాలేదో చెప్పి పంపించండి సార్. నాదన్నా హ్యాపీగా ఉంటది నాకన్నాను. అదేం చెప్పు 5 నిమిషాలు కథ చెప్పు నాకనన్నాడు. మొదలుపెట్టా. 45 మినిట్స్ చెప్పా. అబ్బా! షాట్ లేదు వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు. హీరోయిన్ షాట్ తీసుకోమన్నాడు. మధ్యలో ఎవరొస్తే ఆ హీరోయిన్ షాట్ తీసుకోమన్నాడు. రాజుగారు దూరం నుంచి చూస్తున్నాడు. పడేస్తున్నాడు. అయిపోయాడు కృష్ణ గారని. ఈలోపు కుమార్‌ని దించాడు. హ్మ్. మొదలుపెట్టగానే కుమార్ అయిపోయిన తర్వాత లేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా గట్టిగా పట్టుకొని ఆయనకసలు అంత ఎక్సైట్‌మెంట్ అంత ఏముండవు. దగ్గరికి రానివ్వరు. ఆయన రానివ్వడు. ఎవరు దూరంగా ఉంటున్నారు. అవును. అసలు ఉండవు. ఫస్ట్ టైమ్ ఇట్లా పట్టుకొని ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను. అనగానే కుమార్ పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చాడని నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పండి సెల్వమణికి. నాకు రెమ్యునరేషన్ వద్దన్నాడు. డైరెక్ట్‌గా. అదెంత 15 రోజుల క్యారెక్టర్ ఉంటుంది. నాకు రెమ్యునరేషన్ వద్దు. తర్వాత ఎప్పుడైనా చూసుకోండి అన్నాడు. అసలు వాళ్ళకి అర్థం కాలే. రాజుగారికి కూడా మనల్ని డైరెక్టర్‌గా చూడాలని ఉండేది. రాజు గారికి. అవును. అవును. మన రూమ్‌కొచ్చేవాడు మన కదా! అక్కడే రూమ్‌లో కదా కూర్చునేవాళ్ళం. సిట్టింగ్ అక్కడ అవును. మీరు లేనంటే. సో, అట్లా సెట్ అయింది. ఇంకా ప్రాజెక్ట్‌కొచ్చేసరికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సో, ఇదొచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు సెల్వంబాణి గారితో సమరం తీసి లాస్ అయ్యున్నారు. అవును. అప్పుడే రోజా కాలికి యాక్సిడెంట్ అయిపోవడం. అసలు మొత్తం 100కెళ్ళిపోయింది. 0 కాదు మైనస్ 0కొచ్చింది. సరే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలియట్లేదు. వాళ్ళు పాపం సిన్సియర్‌గా ట్రై చేస్తున్నారు ఫైనాన్స్ కోసం. ఇది చాలా మంచి ప్రాజెక్ట్. మళ్ళీ నేనెళ్ళి సెలమన్ గారిని అడిగే పరిస్థితి లేదు. ఇంకేం చేయాలో తెలియక శూన్యంలో ఉన్నట్టుగా ఊళ్ళో ఉండిపోయాను. ఒక వారం తర్వాత నుంచి రవి కో డైరెక్టర్ ఫోన్ కొడతా ఉన్నాడు. అప్పుడంతా ల్యాండ్ ఫోన్‌లే గదా! ఎవరు మన దేవినేని రవియా? రవి. హ్మ్. అర్జెంట్‌గా కృష్ణ గారు రమ్మంటున్నారు ఆయన్ని. హ్మ్. ఇప్పుడొద్దులే రవి. ఎందుకంటే ఆ సినిమా చేయాలంటున్నాడు. అర్జెంట్‌గా రమ్మంటున్నాడు. నేను మన దగ్గరేమో ప్రొడ్యూసర్ లేడు. రమ్మంటున్నాడు అనంటే, ఇప్పుడొద్దు మూడ్ లేదులే రవి అన్నాను. హ్మ్. మళ్ళీ రెండో రోజు ఏంటయ్యా పిచ్చా నీకు మూడ్ లేదంటావు? నా స్ట్రగుల్ అంతా రవికి గూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు గూడా కుమారులతో బాగా రెగ్యులర్ అవును. టచ్‌లో ఉన్నారు. అవును. అవును. పిచ్చా నీకేమన్నా అంటే, మూడ్ లేదు రవి అంటే, అట్లా మూడోసారి ఫోన్ చేసాడు. మూడో రోజు. సరే ఎల్లుండి వస్తున్నానులే అన్నాను. సరే నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్‌కొచ్చా. రవి వచ్చి స్కూటీ యేసుకొని తీసుకెళ్ళాడు పద్మాలయకి. డోర్ ఓపెన్ చేస్తే అసలు ఒక 20 మందున్నారు. హ్మ్.
మొత్తం చూసేసరికి ఏదో మీటింగ్‌లోనే వెనక్కి వెళ్ళిపోయాం. మామూలుగా అయితే క్యాజువల్‌గా వెళ్ళిపోతాం కదా! అలవాటేగా నాకు పద్మాలయ. అవును. చూసేసరికి చాలా మందున్నారు. సరే సార్ మళ్ళీ వస్తానని బయటకొచ్చా. కాదు కాదు నీకోసం వెయిటింగ్ అన్నాడు కృష్ణ గారు. తీసి ఏం సార్ అంటే నీకోసం వెయిటింగ్ అందరిని పిలిచండ్రా కథ చెప్పన్నాడు. అస్సలు నాకేం అర్థం కాలే. ఒక్క నిమిషం సార్ అని బయటకొచ్చా. "ఏం రవి ఇంతమంది వచ్చారు ఏంటి" అన్నాడు. "నువ్వు చెప్పవే నీకేంటి" అన్నాడు. "కాదు కృష్ణ గారితో మాట్లాడి ఎందుకంటే ఏదో కొంచెం ప్రొడక్షన్ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయాలి ఇవి. నీయన్నీ ఎందుకే అని ముందు చెప్పు" అన్నాడు. సరే ఒక 5 నిమిషాలు ఆగి లోపలికెళ్ళా. 2½ అవర్స్. చెప్పగానే డూండి గారు ఆయన డెసిషన్‌కి కృష్ణ గారు చాలా ఇంపార్టెన్స్ చాలా ఇస్తారు. గౌరవిస్తారు. అసలు ఎవరిని పట్టించుకోలేదు. డైరెక్ట్‌గా కృష్ణ గారి దగ్గరికొచ్చి డూండి గారు, "కృష్ణ నేను సినిమా చూసాను. నువ్వు రేపైనా మొదలుపెట్టొచ్చు. చాలా బాగుందని" వెళ్ళిపోయాడు ఆయన. గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. ఆ! డూండి గారు లాంటి ఒక వెటరన్ ప్రొడ్యూసర్. మొదలుపెట్టేద్దాం ఇమ్మీడియేట్‌గా రేపొచ్చి కూర్చొని మొత్తం చేసేద్దాం అన్నారు కృష్ణ గారు. సరే సార్ అన్నా. అప్పుడు బంగారయ్యకి తెలుసులే ఆ సైకాలజీ. చూస్తున్నాడు మాట్లాడదామా అన్నట్టుగా ఉంది ఆయనకి. నా డౌట్లు తెలుసు. సో, ఇమ్మీడియేట్‌గా హనుమంతరావు గారిని అంటే, "శంకర్, అల్లూరి సీతారామరాజు తర్వాత నేను ఏ సినిమా ప్రొడక్షన్ చేయాలి" అంతా బంగారయ్య గారు చూసేవాడు. హ్మ్. "నేను ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు" అన్నాడు. అర్థమైంది. అయితే ఇప్పుడు ఏ సినిమా అయితే నువ్వు చేద్దాం అనుకుని మానేసి అక్కడ ముగ్గురు కుర్రాళ్ళని చెట్టుకు కట్టి కాల్చేశారు అన్నది ఎవరా కాల్చిన వాళ్ళు? పోలీసులు. పోలీసులే కాల్చారు. పోలీసులే పిల్లలు నక్సలైట్ పార్టీలో చేరారని కొరియర్స్ అని చెప్పి కాల్చారు చెట్లకు కట్టేసి. ఓకే. సో, ఆ ఎన్‌కౌంటర్ వార్త విన్న తర్వాత చాలా బాగా అనిపించింది. నేను ఆ ఎన్‌కౌంటర్ పేపర్‌లో ఊళ్ళో ఉన్నాను. షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. మళ్ళీ మద్రాస్‌కెళ్ళే బదులు మద్రాస్ నుంచి వెళ్ళడానికి ముందు ఊళ్ళో ఉండి ఊరు నుంచి మద్రాస్‌కెళ్ళాలని ప్లానింగు. షూటింగ్ గ్యాప్ ఉంది. రాముడొచ్చాడు. దాదాపు 1 మంత్ గ్యాప్ ఉంది. ఇంకో షెడ్యూల్‌కి. ఆ టైంలో న్యూస్ పేపర్‌లో చూసా. చూసేసరికి చాలా ఉద్వేగానికి గురయ్యాను. అసలు స్నానం చేసేసి తిన్నానో లేదో కూడా తెలియదు. తిన్నాను. బట్ ఆ తింటున్న విషయం కూడా తెలియదు. బస్ ఎక్కెళ్ళిపోయా. చౌటుప్పల్‌కొచ్చా ఫస్ట్. వాళ్ళ సరౌండింగ్స్ అన్ని చౌటుప్పల్ అని ఉంటాయి. మనకి ఐడియా ఉంది కదా చౌటుప్పల్. ఆ! వస్తే ఒక పిల్లోడి పేరెంట్సు బండి మీద జామకాయలు అమ్ముతుంటారు. అంటే చాలా పూర్ కండిషన్‌లో ఉన్న పేరెంట్స్ అందరూ. అవన్నీ చూసిన తర్వాత అసలు ఈ దేశ సంపద వీళ్ళు. ఈ యువత ఈ దేశ సంపద. ఈ దేశ సంపద చెట్లు కాల్చి కట్టేసి కాల్చబడటం ఏంటి? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.